ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగుజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనల గ్రంథము రచించిన దావీదు ఇక్కడ ప్రవక్తగా పలుకుతున్నాడు. భూమి బలాత్కారముతో నిండినప్పటికీ, నరులందరూ ఆపత్కాలములలో ఉన్నప్పటికీ దేవుడు రక్షించుటకు ముందుకు రావడం లేదని కృంగిపోయిన దావీదు మనుషుల గురించి దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు దేవుని ద్వారా సమాధానము పొందుకొని దేవుని ఆంతర్యముని ఎరిగినవాడై మనుషులతో దేవుని వాగ్దానాల గురించి చెబుతున్నాడు. దేవుడు తప్పకుండా నిస్సహాయుల మూలుగులను వింటాడు. వారిని ఆదుకునేందుకు తాను బయలుదేరవలసిన సమయమేదో ఆయనకు తెలుసు. కనుక ఈ విషయాన్ని గ్రహించిన భక్తుడు దేవుడు చెయ్యబోయే రక్షణ కార్యము గూర్చి ప్రవచిస్తున్నాడు. బలాత్కారముతో బాధపడుతున్న వారికి, నిట్టూర్పులతో కాలం వెళ్లదీస్తున్న దీనులైన దరిద్రులకు దేవుడు గొప్ప రక్షణ కలిగించబోతున్నాడనే సత్యాన్ని అర్థం చేసుకున్న దావీదు ప్రవచన పూర్వకంగా పలికి ఆపన్నులందరిలో గొప్ప నిరీక్షణ కలిగిస్తున్నాడు. ఒకవేళ మనం కూడా బలాత్కారుల క్రియలను బట్టి నిస్సహాయ స్థితిలో కూరుకుపోతే ఈ ప్రవచన వాక్యము మన హృదయాలలో నెమ్మది కలుగుజేయునుగాక. ఆమేన్.